అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ గురించి మాట్లాడుకుందాం. ఈ పదాన్ని మనం ఈ మధ్య రోజు వింటూనే ఉన్నాం, కానీ అసలు దీని అర్థమేంటి? ఇది మన జీవితాన్ని నిజంగా ఎలా మార్చేస్తోంది? సరే, ఈ విశ్లేషణలో ఏఐకి సంబంధించిన అన్ని విషయాలు చాలా సులభంగా, స్పష్టంగా తెలుసుకుందాం. మనలో చాలామందికి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అసలు ఏఐ అంటే ఏంటి? మనం దీన్ని ఎలా వాడాలి? ఇది మనకు నిజంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ విశ్లేషణలో దొరుకుతాయి. సరే, అయితే ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఏఐ అనే పదం వినగానే ఏదో చాలా క్లిష్టమైన టెక్నాలజీ అనిపిస్తుంది కదా. కాని దాని వెనుకున్న ఆలోచన చాలా సింపుల్. దాన్నిప్పుడు విడమర్చి చూద్దాం. ఏఐ అంటే కృత్రిమ మేధస్సు. ఇంతకీ దానర్థమేంటంటే చాలా సులభం. మనుషులుగా మనం చేసే పనులు అంటే ఆలోచించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, సమస్యలను పరిష్కరించడం, ఇలాంటి పనులన్నిటినీ కంప్యూటర్లతో చేయించడమే ఏఐ. మన తెలివికి ఇది ఒక కృత్రిమ రూపమన్నమాట. మరి ఇది ఎలా పనిచేస్తుంది? ఏఐ ముఖ్యంగా 3 దశల్లో పనిచేస్తుంది. మొదట, దానికిచ్చిన లక్షలాది సమాచారం అంటే డేటా నుండి నేర్చుకుంటుంది. ఆ తర్వాత ఆ డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని అంటే నమూనాలని గుర్తిస్తుంది. ఇక చివరగా ఆ నమూనాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుంది లేదా మనకు సలహాలిస్తుంది. దీన్ని ఇంకోలా అర్థం చేసుకుందాం. ఓ చిన్న పిల్లాడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ, వింటూ, అనుభవిస్తూ ఎలా అయితే నేర్చుకుంటాడో ఏఐ కూడా దాదాపు అలాగే పనిచేస్తుంది. కాకపోతే అది కొన్ని కోట్ల విషయాలని ఒకేసారి విశ్లేషించి నేర్చుకుంటుంది. ఈ పోలికతో ఏఐ ఎలా పనిచేస్తుందో మనకు ఈజీగా అర్థమవుతుంది. చాలామంది ఏఐ అంటే భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీ అనుకుంటారు. కాని అసలు నిజమేంటంటే అది ఇప్పటికే మన జీవితంలో ఒక భాగమైపోయింది. మనకు తెలియకుండానే మనం దాన్ని ప్రతిరోజూ వాడుతున్నాం. ఉదాహరణకి, మన ఫోన్ని ఫేస్ అన్లాక్తో ఓపెన్ చేస్తాం కదా, అక్కడ మన ముఖాన్ని గుర్తించేది ఏఐ. మనం సిరితో గానీ, గూగుల్ అసిస్టెంట్తో గానీ మాట్లాడినప్పుడు మన మాటల్నే అర్థం చేసుకునేది ఏఐ. ఇక జొమాటో లేదా స్విగ్గీ యాప్లో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు మనకు నచ్చే ఆహారాన్ని సూచించేది కూడా ఏఐయే. అంతేకాదు, యూట్యూబ్లో ఒక వీడియో చూసిన తర్వాత అది మనకు నచ్చే మరిన్ని వీడియోలను సూచిస్తోంది కదా, అది ఏఐ చేసే పనే. గూగుల్ మ్యాప్స్ ట్రాఫిక్ను బట్టి వేగవంతమైన దారిని చూపించడం, వాట్సాప్లో టైప్ చేస్తుంటే అవే పదాలు సూచనలుగా రావడం, ఇవన్నీ ఏఐ వల్లే సాధ్యం. ఇప్పుడు చెప్పండి, ఏఐ మన జీవితంలో ఎంత లోతుగా ఉందో అర్థమైంది కదా. ఇప్పటిదాకా ఏఐ అంటే ఏంటో, మన జీవితంలో ఎక్కడ ఉందో చూశాం. ఇప్పుడు మనం నేరుగా ఉపయోగించగల కొన్ని శక్తివంతమైన, ఉచిత టూల్స్ గురించి తెలుసుకుందాం. వీటిని మనం ఇవాల్టి నుంచే వాడటం మొదలుపెట్టచ్చు. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ఏఐ టూల్స్ చూద్దాం. ఉదాహరణకు, వ్యాసాలు రాయడానికి లేదా కొత్త ఐడియాల కోసం చాట్ జీపీటీ వాడొచ్చు. పెద్ద పెద్ద డాక్యుమెంట్లు చదివి వాటి సారాంశం తెలుసుకోవడానికి క్లాడ్ అద్భుతంగా పనిచేస్తుంది. గూగుల్ జెమినై ఏమో మన జీమెయిల్, డాక్స్తో కలిసిపోయి పనులను సులభం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాడేవారికి కోపైలట్ బాగా సహాయపడుతుంది. ఇక మిడ్జర్నీ లాంటి టూల్స్ అయితే మనం కేవలం మాటల్లో చెప్తే చాలు, అద్భుతమైన చిత్రాలను సృష్టించేస్తాయి. అయితే వీటిని వాడటం కష్టమా? అస్సలు కాదు. కేవలం 5 సింపుల్ స్టెప్స్. మొదట claude.ai లేదా chat.openai.com వంటి వెబ్సైట్కి వెళ్ళాలి. మన ఈమెయిల్తో ఒక ఉచిత అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన ప్రశ్నను టైప్ చేయడమే. అవును, మనం తెలుగులో కూడా అడగవచ్చు. ఏఐ ఇచ్చిన సమాధానం చదవాలి. ఒకవేళ అది మనకు నచ్చకపోతే దీన్ని ఇంకా సింపుల్గా చెప్పు అని మళ్ళీ అడగవచ్చు. ఇప్పుడు ఒక కీలకమైన విషయం, ఏఐ నుండి మంచి ఫలితాలు పొందాలంటే ఒక సీక్రెట్ ఉంది. మనం ఏఐకి ఎంత స్పష్టంగా, వివరంగా చెప్తే అది అంత మంచి సమాధానమిస్తుంది. ఉదాహరణకి, ఒక ఈమెయిల్ రాయ్ అని చెప్పడం కంటే ఉత్పత్తి డెలివరీ ఆలస్యమైనందుకు కస్టమర్కి క్షమాపణ చెబుతూ ప్రొఫెషనల్గా ఒక ఈమెయిల్ రాయ్ అని అడిగితే వచ్చే ఫలితం చాలా మెరుగ్గా ఉంటుంది. ప్రతి శక్తివంతమైన సాధనానికి 2 వైపులా ఉంటాయి. ఏఐ మనకు ఎన్నో అద్భుతమైన అవకాశాలనిస్తుంది, కానీ దానిని బాధ్యతాయుతంగా వాడటం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు దాని ప్రయోజనాలు, మనం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చిద్దాం. ఏఐ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. మన సమయం చాలా ఆదా అవుతుంది, కష్టమైన విషయాలను కూడా సులభంగా నేర్చుకోవచ్చు. మన పనుల్లో, వ్యాపారంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.
అయితే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరి. మొదటిది, మన ఆధార్, బ్యాంక్ వివరాల వంటి సున్నితమైన సమాచారాన్ని ఎప్పుడూ ఏఐతో పంచుకోవద్దు. రెండవది, ఏఐ చెప్పిన ప్రతీదీ గుడ్డిగా నమ్మకూడదు. ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పుడూ ఒకసారి సరిచూసుకోవాలి. చివరగా, దీనిపై పూర్తిగా ఆధారపడకుండా మన సొంత ఆలోచనను కూడా ఉపయోగించడం చాలా ముఖ్యం. ఏఐ అనేది కేవలం ప్రస్తుతానికి సంబంధించిన టెక్నాలజీ మాత్రమే కాదు, ఇది మన భవిష్యత్తును కూడా నిర్మిస్తోంది. అసలు ముందు ముందు ఏం జరగబోతోందో ఒకసారి చూద్దాం. ఈ మార్పులు మన ప్రపంచాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి. భవిష్యత్తు ఇప్పటికే మొదలైంది. ఉదాహరణకు, వైద్య రంగంలో వ్యాధులను ముందుగానే గుర్తించడానికి ఏఐ సహాయపడుతోంది. వ్యవసాయంలో పంటలను మెరుగ్గా నిర్వహించడానికి, విద్యలో ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా పాఠాలు చెప్పడానికి దీన్ని వాడుతున్నారు. రోడ్లపై మనం చూడబోయే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ఫ్యాక్టరీలలో పనిచేసే రోబోట్లు, ఇవన్నీ రాబోయే మార్పులకు బలమైన సంకేతాలు. నిపుణుల అంచనా ప్రకారం 2030 నాటికి ఏఐ మన జీవితంలో ఇప్పుడున్నదానికంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏఐ గురించి తెలియడం, దాన్ని వాడగలగడం అనేది ఏ ఉద్యోగానికైనా అవసరమైన ఒక కీలక నైపుణ్యంగా మారుతోంది. అందుకే దీన్ని ఇప్పుడే నేర్చుకోవడం మనకు గొప్ప ప్రయోజనాన్నిస్తుంది. కాబట్టి ఈ విశ్లేషణలో మనం ఏఐ అంటే ఏమిటో, మన రోజువారీ జీవితంలో అది ఎక్కడ ఉందో, ఉత్తమ టూల్సేవో, వాటిని ఎలా వాడాలో, దాని లాభాలు మరియు జాగ్రత్తలు, అలాగే దాని భవిష్యత్తు ఎలా ఉండబోతోందో క్లుప్తంగా తెలుసుకున్నాం. ఏఐ నేర్చుకోవడం కష్టమే కాదు, ఈ రోజే మొదలుపెట్టవచ్చు. ఈ సమాచారం అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మరి ఈ కొత్త సాంకేతిక ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి, ఏఐ నేర్చుకోవడానికి మనమంతా సిద్ధంగా ఉన్నామా?